అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గురువు యొక్క మార్పు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి జరిగిందండి. సంవత్సరం పాటు గురువు వృషభ రాశిలోనే ప్రయాణిస్తాడు. మరి దీని ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉందో ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ వారం గ్రహాల కానీ స్థితి చూసుకుంటే మేషంలోకి వచ్చేసి సూర్యుడు, శుక్రుడు, వృషభంలో గురువు, కన్యాలో కేతు, కుంభంలో శని, అలాగే రాహు, కుజ, బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు ధనుసు, మకరం, కుంభం ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పైన ఇచ్చాను, పంపించండి. వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను. 20 నిమిషాలు మీతో అన్ని డిస్కషన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ ఇచ్చేస్తాను, ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి. ఇకపోతే మీరు ఎటువంటి పరిహారాలైనా సరే మన పని జరగడానికి సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా ఆ పరిహారాలు చెప్తాను, దాన్ని పాటించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నా. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఏమండి ఒక చిన్న మాటతో క్లోజ్ చేస్తాను. ఏదైనా మన ఇంటికి ఎవరన్నా చిన్న కప్పులో ఏదైనా తెచ్చిస్తే మనం తిరిగి ఉట్టి కప్పు ఇస్తామా అండి? అందులో మనం ఏదైనా పెట్టి వాళ్ళకి ఇస్తాం కదండి. మరి అలాగే ఇంత కష్టపడి మీకోసం యూట్యూబ్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, మరి నాకు మీరేమి ఇస్తారండి? కేవలం ఒక సబ్స్క్రిప్షన్, ఒక బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం చేస్తారు కదా. నమస్కారం, మీ గోపాలయ్యంగా. సింహరాశి వాళ్ళందరికీ కూడా 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు గురువు యొక్క మార్పు వృషభ రాశిలోకి రావటం సింహరాశి వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. విదేశీ యానాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణం సంవత్సరం పొడుగునా ఈ సంవత్సరం వచ్చే ఏప్రిల్ వరకు ఉంటుందన్నమాట. తెలివైన నిర్ణయాలతో చాలా ముందుకు వెళ్తుంటారు సింహరాశి వాళ్ళు. ఎక్కడా పొరపాటు జరగదు. ఇక సింహరాశి వాళ్ళ యొక్క విషయానికి వస్తే ఈ వారమంతా కూడా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. శుభ కార్యక్రమాల్లో అన్ని రకాల సంతోషకరంగా గడుపుతారని చెప్పాలి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. కుటుంబంలో కొంత సమస్యలు ఉండొచ్చు. పిల్లల చదువు విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళడం మంచిది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి అనుకూలంగా లేదు. జాతకాలు చూపించుకున్న తర్వాత ఆ పని చేయటం మంచిది, లేదా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారమంతా బాగా తక్కువగా ఉంది. తండ్రి యొక్క సహకారం పెద్దగా లభించదు. పెద్దల సహకారం లేకనే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వీసాలు దొరకటం, టైంకి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటాలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారంలో వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర నష్టానికి గురే అవకాశాలు, ధన నష్టానికి గురే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు సూర్యుని యొక్క ఆరాధన చేస్తూ సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం ఎంతో మంచిది. ఈ విధంగా 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. జీవితంలో మీకు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, మరి ఏం చేస్తే మీకు మంచి లాభదాయకంగా మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించండి. మర్చిపోకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.